హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. రిషి లహరిని ఊరికి వెళ్ళమంటాడు కదా, అందరూ కూడా షాక్ అయ్యి రిషి వంక చూస్తారు. ఏమైంది నాన్న? లహరి ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను అని చెప్పింది కదా, మళ్ళీ తనని ఊరికి ఎందుకు వెళ్ళమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది జగతి. లహరి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సాక్షి లహరి కోసం ఏదో రకంగా ఏదో ఒక రోజు ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. మనమే లహరి బంధువులము అని తెలిస్తే సాక్షి ఏమాత్రం ఊరుకోదు. లహరికి ఏదో ఒక అపాయం తలపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే లహరి మన వల్ల ఇబ్బందుల్లో పడకూడదని ఇంటికి వెళ్ళమంటున్నాను అని అంటాడు రిషి. బావా, సాక్షి ఏదో అపాయం నాకు తలపెడుతుందనే భయంతో నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అనుకోవడం లేదు. నా వల్ల మీరు వేసే ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది లహరి. లహరి, మా వల్ల నువ్వు రిస్క్ లో పడకూడదు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. అంతేకాదు, నువ్వు కొన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల అత్తయ్య మావయ్య కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా పెళ్లి ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది. పెళ్లి హడావుడి స్టార్ట్ అవుతుంది. నువ్వు అక్కడ ఉండడమే బెటరు లహరి అని అంటూ ఉంటాడు రిషి. పెళ్లి అనగానే లహరి సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బో, ఇదంతా సిగ్గే అని అంటుంది వసు ఆట పట్టిస్తూ లహరిని. పో అక్క అని ముఖాన్ని చున్నీతో కప్పుకుంటుంది లహరి. ఈ సిగ్గుని పెళ్లి వరకు దాచుకో లహరి అని అంటుంది జగతి కూడా ఆట పట్టిస్తూ. అత్తయ్య నువ్వు కూడానా అని అంటుంది లహరి. అలా అందరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అంతలో వినయ్ ఎంట్రీ ఇస్తాడు. నేనొచ్చేసా అని అనుకుంటూ. రే, ఏంట్రా ఉదయాన్నే ప్రత్యక్షమయ్యావు? ఎలా వచ్చావురా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు రిషి. ఏం చేయను బావా, మా అక్క మధ్యరాత్రిలో మెసేజ్ పెట్టింది, బావ నిన్ను అర్జెంట్ గా రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండమన్నాడు అని. ఉదయాన్నే 4 గంటలకు లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాను అని అంటాడు వినయ్. హా, ఎప్పుడైనా ఉదయాన్నే 4 గంటలకు లేచావరా నువ్వు అని అంటుంది వసు నవ్వుతూ. బావగారి ఆర్డర్ కదా, అందుకే లేచి రావాల్సి వచ్చింది. నువ్వు చెప్తే అసలు వచ్చేవాడిని కాదు అని అంటాడు వినయ్. నాకు తెలుసు, నేను చెప్తే రావని బావ పేరు చెప్పాను అని అంటుంది వసు. అబ్బబ్బా, ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా అని అంటుంది జగతి నవ్వుతూ. లహరిని చూసి వినయ్, హాయ్ లహరి అక్క, ఎలా ఉన్నావు అని అంటాడు. బాగున్నాన్రా, ఫోన్ లో మాట్లాడి ఏదో అనుకున్నాను, బాగానే గొడవ పడుతున్నావే అక్కతో అని అంటుంది లహరి నవ్వుతూ. హా, అక్క ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటుందిలే కానీ, ఇంతకీ ఏంటి విశేషాలు? పెళ్లి మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి, రేపు ఇంటికి వెళ్తాను అని అంటుంది లహరి. ఏంటక్క, నేను వచ్చాను నువ్వు వెళ్ళిపోతావా, ఉండొచ్చు కదా అని అంటాడు వినయ్. మీ లహరి అక్క పెళ్లికి 1 వీక్ ముందే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే చూద్దువుగానిలే కానీ ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని అంటాడు రిషి నవ్వుతూ. అవును బావా, చాలా ఆకలిగా ఉంది, అసలు చాలా దూరం జర్నీ చేసి వచ్చాను బైక్ పైన, అక్క వడ్డించక్క అని అంటాడు వినయ్. అరే, ముందు చేతులు కడుక్కునరా, వడ్డిస్తానులే కానీ అని అంటుంది వసు. వినయ్ కి టిఫిన్ పెట్టేస్తుంది. వినయ్ టిఫిన్ చేసేసిన తర్వాత, మేము కాలేజ్ కి వెళ్తున్నాము, నువ్వు రెస్ట్ తీసుకో వినయ్. లహరి, నువ్వు కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకో అని చెప్తుంది వసు. సరే అక్క అని అంటుంది లహరి. ఏమండి, వినయ్ లహరి ఇంట్లో ఉంటారు కానీ మనం బయలుదేరదామా కాలేజ్ కి అని అంటుంది వసు. సరే అని అంటాడు రిషి. జగతి మహేంద్ర రక్షిత్ నిహాలని ఎత్తుకుంటారు వాళ్ళని కాలేజ్ కి తీసుకువెళ్ళడానికి. అత్తయ్య, మావయ్య, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటుంది వసు. అదేంటి వసు, కొత్తగా అడుగుతున్నావేంటి? రోజు వీళ్ళని మనతో పాటు కాలేజీకి తీసుకువెళ్తున్నాం కదా అని అంటుంది జగతి. ఈ రోజు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. అసలే మావయ్య అంటే వాళ్ళకి మహా ఇష్టం, మావయ్యతో ఆడుకోవాలి కదా. కదా నాన్న రక్షిత్, నిహా, మీకు మావయ్యతో ఆడుకోవాలన్నది కదా, మావయ్యని చాలా మిస్ అవుతున్నారు కదా అని అంటూ ఉంటుంది. రక్షిత్ నిహాలు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు వినయ్ని చూస్తూ. అమ్మని, ఎంత పెద్ద ప్లాన్ వేసింది, బావా రెస్ట్ తీసుకోమంటే నేను ఖాళీగా ఎందుకు ఉండాలి అని వాళ్ళని నాతో ఉంచేయాలని ప్లాన్ చేస్తుంది మా అక్క, చెప్తాను అని అనుకుంటూ. వాళ్ళు చాలా ఏడుస్తారు, నాకు అంతగా అలవాట్లేరు కదా అని అంటూ ఉంటాడు. అదేంట్రా, రోజు గంట సేపు నాన్న నువ్వు వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని చూస్తూనే ఉన్నారు, ఇంకా అలవాటు లేకపోవడం ఏంటి చెప్పు. చూడు, నిన్ను చూడగానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అంటూ ఉంటుంది. అమ్మో,
ఈ రాక్షసి అస్సలు వదిలేటట్లేదే. బావా, ఈ రాక్షసు నుంచి నన్ను కాపాడు బావా అని అంటూ ఉంటాడు వినయ్. రిషి నవ్వుతూ ఉంటాడు. వచ్చినందుకు కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వకుండా పిల్లల్ని నా దగ్గర పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం వరకు వాళ్ళని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయమా? అమ్మో, నా వల్ల కాదు. కావాలంటే నేను మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటాడు వినయ్. ఒకసారి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయటకి పంపించే ప్రసక్తే లేదు అని అంటుంది వసు. అమ్మని చూసావా బావా, ఎంత పెద్ద ప్లాన్ చేసిందో. అర్ధరాత్రి మెసేజ్ పెట్టి బావ రమ్మన్నాడు అని చెప్తే నిజంగా నువ్వే రమ్మన్నావేమో అని హడావుడిగా వచ్చేసాను. మా అక్క ప్లాన్ ఇదా? దీని ప్లాన్ లో నేను చిక్కుకున్నాను. పిల్లల్ని చూసుకోవడానికి నీ వంక పెట్టి నన్ను రప్పించిందా అని అంటూ ఉంటాడు రిషితో. రే, నేనే రమ్మన్నాను లేరా అని అంటాడు రిషి నవ్వుతూ. లేదు బావా, నాకు అర్థమవుతుంది. నేను అక్కడ సంతోషంగా ఉన్నానని నా సంతోషాన్ని చూసి వారవలేక నన్ను ఇక్కడికి రప్పించేసింది. కుళ్ళు బావా, కుళ్ళు. నేను హ్యాపీగా జాలీగా ఊర్లో ఎంజాయ్ చేస్తున్నానని కుళ్ళు బావా మా అక్కకి. అందుకే పిల్లల్ని నాకు అప్పచెప్పి కక్ష తీర్చుకోవాలని చూస్తుంది. నాకు అర్థమైంది బావా మా అక్క ప్లాను అని అంటూ ఉంటాడు వినయ్. రే, ప్లాను లేదు ఏమీ లేదు. మీ అక్క నిన్నేదో ఆట పట్టించడానికి పిల్లల్ని నీ దగ్గరే వదిలి వెళ్తాము అని సరదాగా అంటుంది. ఏదో ఫన్నీగా నిన్ను భయపెట్టించాలి అనుకుంటే నువ్వు నిజంగానే భయపడిపోతున్నావు ఇందిరా అని అంటాడు రిషి. అవునా, ఇదంతా సరదాగా అంది కదా, లేకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లలతో నా వల్ల కాదు బాబా డైపర్లు మార్చడం, వాళ్ళకి తినిపించడం. అమ్మో, నా వల్ల కాదు బాబు అని అంటూ ఉంటాడు వినయ్ వాటిని తలుచుకుంటూ. రిషి నవ్వుతూ ఉంటాడు. రే, సరదా కాదు నిజంగానే. వాళ్ళకి టైంకి ఫుడ్ తినిపించేసి, టైంకి డైపర్లు మార్చేసి, టైంకి నిద్రపో చెయ్యి, సరేనా అని అంటూ ఉంటుంది వసు. ఏ, భయపెట్టకే, వాడు ఇప్పుడే పారిపోయేటట్టున్నాడు అని అంటాడు రిషి నవ్వుతూ. అక్కంటే ఆ మాత్రం భయం ఉండాలిలేండి, రండి మనం వెళ్దాం అని నవ్వుతూ ఉంటుంది వసు. అమ్మయ్య అని అనుకుంటాడు ఊపిరి పీల్చుకుంటూ వినయ్. తర్వాత జగతి మహేంద్ర ఒక కారులో, రిషి వసు రక్షిత్ నిహాలను తీసుకుని ఒక కారులో కాలేజ్ కి బయలుదేరతారు. లహరి వినయ్ కొంతసేపు హాల్లో కూర్చుని ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత కొంతసేపటికి అక్క, నాకు నిద్ర వస్తుంది, చాలాసేపు బండి డ్రైవ్ చేశాను కదా, కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు. సరేరా, నాకు కూడా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళాలి కదా. సరే అని లహరి తన రూమ్ కి వెళ్తుంది. వినయ్ తన రూమ్ కి వెళ్తాడు. రిషి వసు జగతి మహేంద్ర కాలేజ్ కి వచ్చేస్తారు. కాలేజ్ గ్రౌండ్స్ లో కార్ దిగిన తర్వాత అత్తయ్య ఒకసారి ఆగండి అని అంటుంది వసు. ఏమైంది వసు అని అంటుంది జగతి. ఇదిగో రక్షిత్ నిహాలని మీతో పాటు లోపలికి తీసుకువెళ్ళండి అని అంటుంది. ఏ, ఎందుకు? మీరు వస్తున్నారు కదా అని అంటుంది జగతి. మేమిద్దరం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నాం అత్తయ్య, వీళ్ళు కూడా ఎందుకు? అసలే హాస్పిటల్ కదా, ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయేమో అని మీ దగ్గర ఉంచండి అత్తయ్య అని అంటుంది వసు. సరే వసు, నాన్న రిషి జాగ్రత్త, మీరు అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క వార్డుని క్షుణ్ణంగా పరిశీలించి రండి అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. రక్షిత్ నిహాలను తీసుకుని జగతి మహేంద్ర కాలేజ్ లోపలికి వెళ్తారు. రిషి వసు హాస్పిటల్ కి వెళ్తారు. రిషి వసు హాస్పిటల్ కి వెళ్లేసరికి అందరూ కూడా సడన్ గా షాక్ అవుతారు. అదేంటి సార్ విజిటింగ్ కి వస్తారు అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ బోర్డ్ మెంబర్స్ హడావుడిగా రిషి దగ్గరికి వస్తారు. సార్, కనీసం వస్తున్నానని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. నో సార్, సడన్ గా విజిటింగ్ కి రావాలనిపించింది, అందుకే వచ్చాము అని అంటాడు రిషి. సరే సార్, రండి సార్ అని ఆహ్వానిస్తారు లోపలికి. కొంతమంది డాక్టర్స్ సూపరింటెండెంట్ రిషిని కలిసి విష్ చేస్తారు. హాస్పిటల్లో అన్ని బాగానే జరుగుతున్నాయి కదా, ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఉంటాడు రిషి. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లము లేదు సార్, మంచిగానే అన్ని విభాగాలు కూడా బాగా రన్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సాక్షి మేడం ఫారినర్స్ తో మాట్లాడి ఇంజెక్షన్ ని ఇండియాకి తెప్పిస్తాము అనేసి అన్నారు, ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు రిషి. అది 2 days లో మన హాస్పిటల్ కి ఇంజెక్షన్ రీచ్ అయిపోతుంది సార్, అంతా అప్డేట్ లోనే ఉన్నాము అని అంటారు డాక్టర్స్. వెరీ గుడ్, ఆ పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని అంటాడు రిషి. ఓకే సార్, మన స్టాఫ్ అంతా నిరంతరం అబ్జర్వేషన్ లోనే ఉంచుతున్నారు అని అంటారు డాక్టర్స్. ఇంకా ఏదైనా హాస్పిటల్లో దేని గురించైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతాడు రిషి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు సార్,
చిన్న చితక ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవి సెట్ అయిపోతాయి సార్, మేము సాల్వ్ చేసుకుంటాము అని అంటారు డాక్టర్స్. ఓకే అండి అని రిషి వసు విజిట్ చేస్తూ ఉంటారు, అన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఒక రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఐసోలేటెడ్ ఏరియా, నో ఎంట్రీ అని బోర్డులుంటాయి. రిషి అది చూసి ఆశ్చర్యపోతూ, ఈ బోర్డ్స్ ని మనం అరేంజ్ చేయలేదే, ఏదైనా ఇష్యూ ఉందా, ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఖాళీగా ఉందా, ఐసోలేటెడ్ ఏరియా అని ఎందుకు రాశారు, నో ఎంట్రీ అని కూడా రాశారు, ఇలా రాస్తున్నట్టు నాకే ఇన్ఫర్మేషన్ రాలేదు అని అడుగుతూ ఉంటాడు రిషి. సార్, మీకు ఎక్కడ ఏ బోర్డులు పెట్టారో అన్ని గుర్తున్నాయా సార్ అని అంటారు ఆశ్చర్యంగా డాక్టర్స్. సార్ ని ఏమనుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తు పెట్టుకుంటారు. ఆయన ఎంతో ఇష్టంగా ఈ హాస్పిటల్ ని కట్టించారు, ప్రతిదీ దగ్గరుండి చేయించారు, ఎక్కడ ఏం అరేంజ్ చేశారు అన్నది సార్ కి బాగా తెలుసు అని అంటుంది వాసు. అందరూ కూడా ఆశ్చర్యపోయి, ఈ బోర్డు ఈ మధ్య కాలంలోనే పెట్టారు సార్, మీకు చాలా మెమరీ పవర్ ఉంది సార్ అని అంటారు. మరి నాకెందుకు చెప్పలేదు అని అంటాడు రిషి. అదేంటి సార్, మీ పర్మిషన్ తీసుకున్నాము అని సాక్షి మేడం చెప్పారు, సాక్షి మేడం మీకు తెలుసు, బోర్డ్ మెంబర్ గా అవకాశం కూడా ఇచ్చారు, కాబట్టి చెప్పే ఉంటారు, అబద్ధం ఎందుకు చెప్తారు అని మేం కూడా మీ వరకు తీసుకురాలేదు సార్ అని అంటూ ఉంటారు డాక్టర్స్. అవునా, అయితే తను బిజీగా ఉండి నాతో చెప్పడం మర్చిపోయిందేమోలే అని అంటాడు రిషి. ఇంతకీ ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు, ఈ రూమ్ లో ఎవరున్నారు అని అడుగుతూ ఉంటాడు రిషి. మేడం కి సంబంధించిన వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అయిందంట సార్, ఆ వ్యక్తికే ఈ రూమ్ లో ఉండి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అని అంటారు డాక్టర్స్. మీరెవరైనా అతన్ని చూసారా అని అంటాడు రిషి. లేదు సార్, మేమెప్పుడు ఈ రూమ్ దగ్గరికి రాలేదు, ఎంట్రీ మాకు లేదు సార్, ఎందుకంటే ఆవిడే స్పెషల్ గా బయట నుంచి డాక్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, ఈ విషయాలు మీకు తెలుసు అనుకుంటున్నాం సార్, మీకు తెలియదా అని అంటారు డాక్టర్స్ ఆశ్చర్యంగా. ఈ రూమ్ లో ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని అంటాడు రిషి. సారీ సార్, మొన్నటి వరకు సీసీటీవీ పనిచేసేది, కానీ పేషెంట్ వచ్చిన తర్వాత సీసీటీవీ పనిచేయట్లేదని సాక్షి మేడమే చెప్పారు అని అంటారు డాక్టర్స్. మరి ఎందుకు రిపేర్ చేయించలేదు అని అంటాడు రిషి. ఏం ప్రాబ్లమో చూపిద్దామని ఎక్స్పర్ట్ ని పిలిపించాము, కానీ సాక్షి మేడం ఇప్పుడు వద్దులే తర్వాత చేతురుగాని అన్నారు, ఆవిడన్నాం తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాం సార్, అన్నీ మీకు తెలిసే జరుగుతాయి కదా, మీకు తెలియకుండా జరగవు కదా అనే ఉద్దేశంతో మేము కూడా సైలెంట్ అయిపోయాం సార్ అని అంటూ ఉంటారు డాక్టర్స్. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.